హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం హెయిర్ గురించి మనకు చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. కానీ హెయిర్ గురించి మనకు తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. హెయిర్ ఎందుకు ఊడుతుంది, ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది, రోజుకి ఎన్ని హెయిర్స్ ఊడడం అనేది నార్మల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా? మన హెయిర్ అనేది ఎవ్రీ మంత్ 1 to 1.5 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. అంటే 1 ఇయర్లో అప్రాక్సిమేట్లీ 12 to 18 సెంటీమీటర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇది ఎవ్రీ ఇండివిజువల్స్ ఏజ్, ఫుడ్ అండ్ జెనెటిక్స్పై డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీడే 50-100 హెయిర్స్ ఊడడం అనేది నార్మల్. చాలామంది కొంచెం హెయిర్ ఊడగానే భయపడిపోతూ ఉంటారు. కానీ హెయిర్ గ్రోత్ సర్కిల్‌లో ఇది పార్ట్. కొత్త హెయిర్ రావడానికి పాత హెయిర్ ఊడిపోవడం అనేది నార్మల్. వెట్ హెయిర్ అనేది డ్రై హెయిర్ కంటే చాలా వీక్‌గా ఉంటుంది. అందుకే హెడ్ బాత్ చేసిన వెంటనే హెయిర్‌ని గట్టిగా దువ్వకూడదు. హెయిర్ డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. వెట్ హెయిర్‌పై ఎక్కువ ప్రెషర్ పెడితే హెయిర్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. హెయిర్ కట్ చేస్తే హెయిర్ ఫాస్ట్‌గా పెరుగుతుంది అనుకుంటారు. కానీ హెయిర్ కట్ చేస్తే హెయిర్ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. హెయిర్ గ్రోత్ తల చర్మంలోని హెయిర్ ఫాలికల్స్ నుండి జరుగుతుంది. సో హెయిర్ ఎండ్స్ అంటే చివర్లని కట్ చేయడం వలన హెయిర్ గ్రోత్ అవ్వదు. అయితే స్ప్లిట్ ఎండ్స్ తగ్గి హెయిర్ అనేది హెల్తీగా కనిపిస్తుంది. మన హెయిర్‌లో కెరటిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. సో మనం ఎగ్స్, పప్పులు, ఫిష్, మిల్క్ ఎక్సెట్రా లాంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ హెల్త్‌కి మంచిది. హెయిర్ అనేది లివింగ్ పార్ట్, జీవించే భాగం కాదు. మనకు కనిపించే హెయిర్ పార్ట్ అనేది డెడ్ సెల్స్‌తో తయారవుతుంది. బట్ హెయిర్ రూట్స్ మాత్రం జీవించే ఉంటాయి మరియు అక్కడే కొత్త వెంట్రుకలు కూడా తయారవుతాయి. ఎక్కువగా హెయిర్ స్టైలింగ్ చేయడం అనేది హెయిర్‌కి మంచిది కాదు. స్ట్రెయిట్నింగ్, కర్ల్స్ అండ్ బ్లో డ్రై రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల హెయిర్ డ్రై అవ్వడం, బ్రేక్ అవ్వడం అండ్ స్ప్లిట్స్ రావడం అనేది జరుగుతుంది. స్ట్రెస్ కూడా హెయిర్ ఫాల్‌కి ఒక రీజన్ అని మీకు తెలుసా? మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం అండ్ అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ వలన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. సో, ఇవి హెయిర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ హెయిర్ ఫ్యాక్ట్స్. ఇందులో మీకు ఏది ముందే తెలుసు, ఏది ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారో మీరు కామెంట్ చేయండి. ఈరోజు హెయిర్ స్టైల్ విషయానికొస్తే తనకు మిడిల్ పాపడ అనేది బాగా సూట్ అవుతుంది. సో, నేను మిడిల్‌లో పాపడ తీసి అటు ఇటు అల్లుకున్నాను. ఫ్రంట్ అనేది మీకు నచ్చిన స్టైల్‌లో చేసుకోవచ్చు. మిడిల్ పార్టిషన్, సైడ్ పార్టిషన్ అల్లుకోవడం ఇష్టం లేకపోతే మీరు రోల్ చేసుకోవచ్చు. ముందు పఫ్ కూడా వేసుకోవచ్చు. అండ్ బ్యాక్ హెయిర్ స్టైల్ విషయానికొస్తే ఇలా చిన్న చిన్న లేయర్స్‌గా తీసుకొని హెయిర్‌ని రబ్బర్ బ్యాండ్స్‌తో టైట్‌గా టై చేయండి. సాఫ్ట్‌గా దువ్వుకోండి అండ్ చిన్న చిన్నగా పుల్ చేయండి వాటిని. ఇలా పుల్ చేయడం వల్ల హెయిర్ అనేది వాల్యూమ్‌గా కనిపిస్తుంది అండ్ లుక్ కూడా చాలా బావుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి లాంగ్ వీడియో హెయిర్ స్టైల్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మా స్విన్స్టర్ గ్యాంగ్ అకౌంట్‌ని ఫాలో చేయండి. మా ఛానల్ ఓపెన్ చేసి హెయిర్ కేర్ వీడియోస్ ఉంటాయి. వాటిని వాచ్ చేయండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.